దేవుని శక్తి గురించి మీతో మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. దేని గురించి అండి చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి. దేవుని శక్తి అని చెప్పండి, పక్క వారికి దేవుని శక్తి అని చెప్పండి. ఏ శక్తి? దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి శక్తి రెండు రకాలు. శక్తి ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి శారీరక శక్తి, రెండు ఆత్మశక్తి. హల్లెలూయా. శారీరక శక్తి, ఆత్మశక్తి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఈ సంఘములో ఇలా కూడుకోవడం ద్వారా మనకి శారీరక శక్తి గురించి దేవుడు చెప్పటం లేదు, కానీ ఆత్మశక్తిని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆత్మశక్తిని గురించి దేవుడు మాట్లాడేటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో నుంచి మనం చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి అమ్మా, గట్టి చదువురా. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆత్మలో మనము కలిగి ఉండేటువంటి శక్తి ఏ శక్తి అటది? దేవుని రాజ్యపు శక్తి అటది. ఆమేన్. ఏ శక్తి అండి? దేవుని రాజ్యపు శక్తి. ఈ రాజ్యపు శక్తి ఎవరికి అవసరమో తెలుసా అంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరికి అవసరమో. ఎవరికండి ఇది? రక్షించబడిన ప్రతి ఒక్కరికి అవసరము. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి అవసరము. దేవునిని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి అవసరము. దేవునితో ఉండాలనుకునే వారికి అవసరము. దేవుడు కావాలనుకునే వారికి అవసరము. దేవునితో నడవాలి అనుకునే వారికి అవసరము. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ శక్తి అట చూడండి, మాటలతో కాదు, ఇది దేవుని శక్తితోనే ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అందుకని యోహాను భక్తుడు యేసు ప్రభు గురించి ఒక మంచి మాట చెప్పి, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే, అందరూ చెప్పాలి, నాకంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకంటే శక్తిమంతుడు. కాబట్టి శక్తి అనేది శరీరంలో ఎక్కడ దాచిపెట్టబడి ఉంటుందో తెలుసా అంటే, నీ రక్తంలో దాచిపెట్టబడి ఉంటుంది. అందుకని రక్తం లేని వాళ్ళు ఎలా ఉంటారు? శక్తి పోగొట్టుకున్న వారిగా ఉంటారు. రక్తం పోతుందనుకోండి, వారు ఏమవుతారు? శక్తిని కోల్పోతారు. రక్తాన్ని ఎప్పటికప్పుడు బలంగా మార్చేది ఏంటో తెలుసా అంటే, నువ్వు తీసుకునేటువంటి ఫుడ్, ఆహారం. ఈ ఆహారం ఏం చేస్తుంది? నీ రక్తానికి బలాన్ని ఇస్తుంది. అది ఆహారం కాబట్టి నమిలి మింగి నువ్వు తీసుకున్న భోజనం ఏదైతే ఉందో అది నీ బ్లడ్లో కలవటం ద్వారా ఏమవుతుంది చెప్పండి? అది గ్లూకోజ్గా మారుతుంది. ఎలా మారుతుంది? నా డబ్బాలు కొనుక్కొని తాగితే గ్లూకోజ్గా మారడం కాదు. గ్లూకోజులు తాగేశాను నేను, కొబ్బరి బండాలు తాగేశానంటే కుదరదు. ప్రాక్టికల్గా దేవుడు నీ బాడీలో ఏం పెట్టాడో తెలుసా? గ్లూకోజ్ తయారు చేసే సిస్టమ్ని పెట్టాడు. అందుకని డాక్టర్ గారు గ్లూకోజ్ డబ్బా రాశాడు అనుకో, ఎప్పుడో ఒకసారి కొన్నావు, నెల తాగైతే డబ్బా అయిపోయింది, మరి ఇంక అప్పటి నుంచి నీకు బలం ఎలా వచ్చేస్తుంది శక్తి? నీ శరీరంలోని గ్లూకోజ్ తయారు చేసే సిస్టమ్ని దేవుడు పెట్టాడు. ఆ గ్లూకోజ్ తయారవ్వాలంటే నువ్వేం తినాలా? ఫుడ్ తినాలా. ఆ ఫుడ్ తింటే ఫుడ్లో వేస్టేజ్ అంతా తీసేసి బెస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి బ్లడ్కి శక్తినిస్తే, ఆ బ్లడ్ ఏం చేస్తుందో తెలుసా అంటే, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా సరఫరా చేయబడి నీ కన్ను రెపరెపలాడుతూ, చెవు వినబడుతూ, నోరు మాట్లాడుతూ, ముక్కు పీల్చగలుగుతూ, నోరు
కదలగలుగుతూ, చేతులు కాళ్ళు ఆడించగలుగుతూ నీ శక్తిని నువ్వేం చేస్తున్నావు తెలుసా అంటే ఉపయోగించుకోవడానికి దేవుడు నీకు పెట్టినటువంటి గొప్ప ఆయుధం అది. హల్లెలూయా. మంచిది. ఇది శారీరక శక్తి. మరి ఇప్పుడు ఆత్మశక్తి నీలోనికి రావాలంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జీవాహారము నేనే అని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు బాప్తిసం పొందుకొని నీటి ఒడ్డుకు వచ్చిన తర్వాత 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి యేసయ్య 40 రోజులు పగలు రాత్రి 2 పూటలు కూడా ఆయన 3 పూటలు ఏం చేశాడు తెలుసా అంటే పగలు రాత్రి ఉపవాసం ముగించేసి ఆకలితో ఉంటే యేసయ్య అలసిపోయి ఉన్నాడన్న విషయం తెలుసుకొని సాతాను ప్రత్యక్షమైపోయి ఈ రొట్టెలు చేసుకొని తినే అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తెలుసు అంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని మాటే మనకి ఆత్మకి శక్తిని కలిగించే గ్లూకోజ్తో సమానం. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనందరం కూడా మన ఇళ్లల్లో రకరకాల వస్తువులు కలిగి ఉంటాం. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అంటే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇస్త్రీ పెట్టి దగ్గరికి పోయామనుకోండి, అది ఏ శక్తిని బయటికి తీసుకొస్తుంది చెప్పండి? వేడి. స్విచ్ ఆన్ చేసావంటే చాలు, అది ఎలా ఉంటుంది చెప్పండి? చక్కగా దోశలు వేసుకొని తినేవచ్చు దాని మీద. ఎప్పుడైనా ప్రయోగించారు కనుక పోతారు, అలాంటి పనులు చేయకండి. ఇస్త్రీ పెట్టి వేడి, భయంకరమైనటువంటి వేడిని కలిగిస్తుంటుంది, కంటికి మాత్రం ఏం కనబడదు. అది గమనించండి, దాని యొక్క శక్తిని అది ప్రొడ్యూస్ చేయడానికి, పని చేయడానికి వీలుగా అది ఎలాగైతే అది తయారు చేయబడిందో అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవుని శక్తి లేని వ్యక్తులుగా ఉన్నాం మనందరం. హల్లెలూయా. అంటే పవర్లెస్ పీపుల్స్ అంటే మనలో శక్తి లేనటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అందుకని మనల్ని రకరకాల శక్తులు వచ్చి మన మీద దాడి చేసాయి. అనారోగ్యపు శక్తులు, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, దిష్టి శక్తులు, రకరకాల శక్తులు, ఇంకా గొడవలు, అల్లర్లు, దెబ్బలాట్లు, అప్పులు, బాధలు, కన్నీరు, దుఃఖము, ఇవన్నీ కూడా లోకములో మనల్ని చిన్న భిన్నం చేసేసి మనల్ని ఎందుకు పనికిరాని ఆ శక్తిని కోల్పోయిన వస్తువుల మాదిరిగా పక్కన పెడితే యేసయ్య ఏం చేశాడో తెలుసా అంటే వచ్చి మనల్ని చేపట్టుకొని లేపి అక్కడి నుంచి సంఘంలోకి తీసుకొచ్చి ఆత్మలో బలవంతులుగా చేయడానికి ఆయన మనల్ని ఏం చేశాడో తెలుసా అంటే తాకి మనల్ని సంఘములో నాటుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సాతాను గడికి లోకంలో ఎవరన్నా భయం లేదు, ఒక్కడంటే భయం. ఎవరో తెలుసా అంటే సంఘం అంటే వాడికి చాలా భయం. ఎవరంటే భయం? నువ్వేం చెప్తున్నావు? యేసయ్య అంటే భయం చెప్తున్నావా? సంఘం అంటే భయం. ఎందుకో తెలుసా? సంఘము దేవుని శక్తిని కలిగి ఉండి పని చేస్తూ ఉంది. ఏ సంఘములో అయితే దేవుని శక్తి ఉంటుందో ఆ సంఘమును బట్టి సాతానుడు భయపడి పారిపోతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు మనము కూడా దేవుని శక్తిని ఎలా సంపాదించుకోవాలో కొన్ని విషయాలు నేను మీ ముందు ఒక 6 సంగతులు పెట్టి నేను ముగించేస్తాను. నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మొదటిగా గమనించినట్లయితే మనందరం కూడా దేవుని బిడలమని చెప్పుకుంటున్న మనందరికీ కూడా శక్తి దేవుడు ఎందులో దాచాడో తెలుసా అంటే మనం చేస్తున్న భక్తిలో దాచుంచాడట. ఆమేన్, హల్లెలూయా. ఎందులో దాచాడండి దేవుడు? భక్తిలో దాచుంచాడు. ఇందా చెప్పాను కదా, ఏం చెప్పాను? ఈ స్పీకర్ మాట్లాడుతుందంటే దీని శక్తి ఎందులో ఉంది చెప్పండి? దాని లోపల ఒక మ్యాగ్నెట్ కాయిల్ ఉంటుంది, అయస్కాంతం ఉంటుంది. అది ఉంటేనే, లేకపోతే ఈ డొక్కు ఎంత ఉన్నా పనిచేయదు. అలాగే ఇది గాలి ఇస్తుందంటే ఈ రెక్కలుంటే చాలు, ఈ లోపల వెనకతులున్న మోటార్ ఉంది, ఆ మోటార్ ఉంటేనే అది గాలి తిరిగి మనకి ఇప్పిస్తుంది. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలమైన మనందరం ఉంటే చాలదు, సంఘముగా మనం ఉంటే చాలదు, మనలో కూడా ఏముండదు తెలుసా అంటే భక్తి
భక్తి అనేటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధం ఉండాలి. హల్లెలూయా. అందుకని వాక్యం నుంచి మనం చూసినట్లయితే 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనము. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అమ్మా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ వారు ఏమి కలిగి ఉండట్లేదట? భక్తి కలిగి ఉండటం లేదంట. భక్తి అనగా అందరూ ఏమనుకుంటున్నాము అంటే దేవుని సన్నిధికి రావడమే భక్తి అనుకుంటున్నాం. దేవుని సన్నిధికి రావడం భక్తి కాదు, అది ఒక క్రమము మాత్రమే. అది ఒక క్రమము మాత్రమే. భక్తి ఏంటో తెలుసా అంటే దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకొని వెళ్ళడమే భక్తి అట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకనో తెలుసా అంటే చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ దేవుని శక్తిని సంపాదించుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి తీసుకోలేకపోతున్నారట. అవి తీసివేసుకోలేని వాళ్ళందరూ నేను భక్తి కలిగిన వాడిని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నువ్వు కరెంట్ లేని ఫ్యాన్తో సమానం, కరెంటు లేని ఇస్త్రీ పెట్టితో సమానం, పై చేయలేని మైక్ సెట్తో సమానం. హల్లెలూయా. చూడండి, తీసివేసేసుకోవలసిన సంగతులు, భక్తిలో ఉన్నటువంటి శక్తిని పొందుకునే సంగతులు ఏంటో అక్కడే రాయబడిన మాటలు మనం చూద్దాం. చూడండి, 2వ వచనము, 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరటండి మనుషులు? చెప్పాడు, భక్తి చేసేయడానికి పనికిరాడట. స్వార్థం అంటే ఏంటి చెప్పండి? స్వార్థం అంటే ఏంటి? ఎదుటివారికి వద్దు, నాకే కావాలి. నువ్వు మారు మనసు పొందడం అంటే ఏంటి అర్థం? బాప్తిస్మం ఒకసారి పొందుతావు, కానీ మారు మనసు మాత్రం రోజు పొందుతుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలా? రోజు పొందుతుండాలి. బియ్యం కట్ట ఒకసారి కొంటావు నెలకి, కానీ వండే తెపాలు మాత్రం రోజు తోమాల. నేను బియ్యం కట్ట ఒకసారి కొన్నాను, తెపాలు కూడా ఒకసారి తోముతాను అని పాసి తెపాల్లో వండేవనుకో ఏమవుతావు? పోతావు హాస్పిటల్కి. హల్లెలూయా. అండి, ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది స్వార్థ ప్రియులు దేవుని శక్తివంతులు కాదట. ఇంకా కొంత మాట, అమ్మబాబోయ్, ఇప్పుడు చెప్పండి, ఏపేక్షులు, ధన ఆపేక్షులు. ధనం సంపాదించద్దని చెప్పట్లా దేవుడు, కానీ ధనమే మూలమైపోయి దేవుని పని మానేసి, సంఘానికి రావడం మానేసి, పరిచర్యలో ఉండడం మానేసి, ఈరోజు కూలికి పోతే చాలు, డబ్బులు వస్తే చాలు అనుకుంటూ పారిపోతున్నావా? కోసం పరుగులు తీసుకొని పారిపోతూ దేవుణ్ణి విడిచిపెట్టేస్తే నీలో ఏమి లేదట? శక్తి లేదు. ఏం లేదు? శక్తి లేదు. ఏ శక్తి? ఆత్మశక్తి లేదు, దేవుని శక్తి నీలో లేదు. ఇక 3వ మాట అంటున్నాడు చూడండి. అమ్మా, బెంకములాడువారు. ఎవరటండి వీళ్ళు? బెంకములాడువారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ప్రతి చిన్నదానికి నేను లేతే మంచోని కాదని హడావిడి చేస్తారు ఈ బ్యాచ్. ఒక్కుంటోడట అడుక్కుంటున్నాడట గుడిమెట్ల దగ్గర కూర్చొని, ఆడు కాళ్ళు లేవు, ఒళ్ళో టవల్ వేసేసుకొని వచ్చిపోయేవాడిని ఏయ్ తవ్వా అని బెదిరిస్తున్నాడంట. ఏంటిది? ఆడొక కత్తి చూపించి, ఈవిడతో మనకి ఎందుకు లేరా బాబు అని పత్తిపోడు. అమ్మ బాబు, ముష్టోడికి కూడా చాలా ఆడావిడిగా ఉంది, బెంకంలో ఆడుతున్నాడు అని చెప్పి భయపడిపోయి రూపాయి ఇచ్చేవాడు 5 కాసు ఇచ్చేస్తున్నాడు, 5 కాసు ఇచ్చేవాడు 10 రూపాయలు ఇచ్చేస్తున్నాడు, 10 కాసు ఇచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు.
మీలాంటి బాగా తెలివైన వాడు వచ్చి ఆడికి ఒళ్ళు మండిపోయి ఆడి దగ్గర ఏమీ లేక ఆడు మెట్లు దిగుతూ ఉంటే ఏమనరా అన్నాడు. ఎందుకవో నేను లేగితే మంచోని కాదు పొడిచేస్తాను నిన్న. లేరా చూద్దాం, లేకరా, నువ్వు లెగుతావా నన్ను లేపమంటావా? హల్లెలూయా. వాళ్ళు లెగలేడు కదా, వాళ్ళు లెగలేక ఏమయ్యాడు? కూర్చునే ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి బెంకములాడువారు. ఈ బెంకములాడువారు అంటే ఎవరు చెప్పనా? డాంబిక కబుర్లు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు. మా తాతయ్య గారు నీ తాగారు, ఈరోజు మా మూతి వాసన చూడండి, అప్పుడు వాసన ఇప్పుడు వస్తుంది అని తిరిగేవాళ్ళు. అంటే వీళ్ళ దగ్గర ఉండదు కానీ ఉన్నట్టు బిల్డప్. ఇటువంటి మాటలు చెప్పుకొని తిరుగుతుంటే వీరిలో ఏం లేదట? శక్తి లేదు. ఏ శక్తి లేదు? దేవుని శక్తి లేదు. ఇప్పుడు వీళ్ళు భక్తి పరులేనా? కాదు. అందుకని అంటాడు ఇంకా అహంకారులు. అహంకారులు అంటే దైవజనుడు కనబడితే వందనాలు చెప్పలేనటువంటి అహంకారులు ఎక్కడుంటారట? చెప్పండి. సంఘంలో. విశ్వాసి కనబడి అదే చెప్పాలి. చూస్తుంది ఇలాగ కళ్ళల్లో కలిపెట్టి చూడలేనట్టు తెలుసు. ఇంక స్తంభం ఉంది, వెళ్ళడానికి అవకాశం లేదు. అహంకారం. విశ్వాసికి వందనాలు చెప్పదు, సేవకుడికి వందనాలు చెప్పదు, ఎవరికి కూడా ఒక మంచి మాట దేవుని పేరట వందనాలు చెప్పలేని నోరు పడిపోయింది. అహంకారంతో నింపబడిపోయింది హృదయం అంతా. వాక్యం చెప్తుంది, ఏమంటుందో తెలుసా అంటే, మరియమ్మ గారు, యేసు ప్రభు వారి యొక్క తల్లి గారు అయినటువంటి మరియమ్మ గారు ఎలిజబెత్ గారు గర్భము ధరించి ఉందని తెలుసుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి ఆ ఎలిజబెత్ అమ్మ గారిని మరియమ్మ గారు దర్శించి వందనాలమ్మా అని చెప్పగానే ఎలిజబెత్ గారి యొక్క గర్భములో ఉన్న శిశువైన యోహాను గారు గంతులు వేశాడట పరిశుద్ధాత్మతో నింపబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహంకారులు ఏ మనసు కలిగి ఉంటారో తెలుసా అంటే తగ్గింపు మనసు వారిలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు సంఘములో ఎలా ఉండాలో తెలుసా? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మీరు 1000 రూపాయల చెప్పులు కొనుక్కోండి, అవి తమ్మును తాము తగ్గించుకొని మీ కిందనే ఉంటాయి. కానీ నేను 1000 రూపాయల చెప్పుని నా ఒక్కదాని ఖరీదు 500, నా పక్కదాని ఖరీదు 500, నేను 2 భుజాల మీద ఎక్కుతాను కానీ నీ కాలు కింద ఉండను అన్నయ్య అనుకో, చెప్పులతో ఏం చేస్తాం? అన్నయ్య చెప్పులు మాట్లాడాను ఏం చేస్తాం? ఇసిరేస్తాం ఆ చెప్పులు అమ్మినోడి మీదకి. హల్లెలూయా. అవునా కదా? ఏంట్రా ఇలాంటి చెప్పులు ఇచ్చావని. మీరు ఎన్ని చెప్పులు మార్చినా చెప్పులు ఏ రోజు కూడా మీ మీద తిరగబాటు చేయలేదు, తగ్గింపుతోనే ఉన్నాయి. ఆ చెప్పులు నేర్పిస్తే నువ్వు ఎలా తగ్గించుకోవాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అహంకారపు బుద్ధి ఉండకూడదట. ఇక దేవుని వాక్యం చెప్తుంది దూషకులు. దూషకులు అంటే ఎవరండి? దూషణ మాట్లాడుతూ ఉండేవారట. ఈ నోటితోనే స్తుతిస్తూ, ఈ నోటితోనే బూతులు, సరసోక్తులు, పాడు మాటలు, చెడు మాటలు, పనికిమాలిన మాటలు, చెప్పుడు మాటలు, చాడీలు, దెబ్బలాటలు, అల్లర్లు, గొడవలు, ఇవన్నీ నీ నోటితో మాట్లాడేస్తూ ఉంటే దోషకుడిగా ఉన్నావట. హల్లెలూయా. ఎలా ఉన్నావట? దోషకుడిగా ఉన్నావట. ఇప్పుడు నీలో దేవుని శక్తి ఉందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇటువంటి లక్షణాలతో సంఘాలలో ఉన్నారు చెప్పండి? మన సంఘం కాదు, ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లోనే ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం వెళ్తారా? పోరు. కాబట్టి నీలో శక్తి చచ్చిపోతుంది. దేవుని శక్తి, లోకములో ఉన్నటువంటి శక్తి వాళ్ళ చేత అలా మాట్లాడిస్తుంది, వాళ్ళని అహంకారులుగా చేస్తుంది, వాళ్ళని దోషకులుగా చేస్తుంది, వాళ్ళని డాంబికులుగా చేస్తుంది, వెంకములాడువారిగా చేస్తుంది, ధనాపేక్షలుగా చేస్తుంది. లోకము ఎంతసేపు కూడా వాడు సంపాదించాడు కాబట్టి నేను సంపాదించాలి, వాడు కొనుక్కున్నాడు కాబట్టి నేను కొనుక్కోవాలి, వాడికి ఉంది కాబట్టి నాకు ఉండాలి. ఇటువంటి మనసు అంతా దేవునికి విరోధమైన మనసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి మనము దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా అంటే, ప్రభువా నాకు ఈరోజు ఇలా ఉంచు చాలు అనేవాడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. హల్లెలూయా. ప్రభువా నిన్నటి వరకు క్షేమంగా ఉన్నాను, తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు, ఒకవేళ నేను క్షేమంగా ఉండగలిగితే అది నీ కృప నాయనని ప్రతిరోజు దేవునితో నడిచేవాడు దేవుని శక్తితో నింపబడిన వాడు. హల్లెలూయా. ఇంకా చూడండి అంటున్నాడు కదా, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు. ఎవరికి? తల్లిదండ్రులకు అవిధేయులు. ప్రతి వ్యక్తికి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. మీద నీకు శారీరక జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే, రెండు నీ ఆత్మని రక్షించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎంతమంది డాడీలు? మరిందా ఒకళ్ళన్న. నీకు ఏ సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏది కలిగినా, ఆశీర్వాదం వచ్చినా, నష్టమే వచ్చినా, నీ వెనకాతలుండి నిన్ను ప్రోత్సహిస్తూ, నీకు పర్వాలేదు, నీతో మేమున్నాం, దేవుని ప్రజలుగా, సంఘముగా, సేవకుడిగా నేనున్నానని చెప్పి ధైర్యపరిచే ఆత్మీయ తండ్రి నువ్వు గౌరవించవా? గౌరవించట్లేదంటే నీలో దేవుని శక్తి లేదు. అర్థమవుతుందా? దేవుని శక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అనుకూలంగా ఉంటారు. దేవుని శక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు? ప్రతికూలంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులను దూషిస్తారట, వాళ్ళకి అవిధేయులుగా ఉంటారట. ఇంకా కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఎవరటండి వీళ్ళు? కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఇంకా చెప్తే అపవిత్రులు అంటే అర్థం ఏంటి? పవిత్రంగా ఉండడానికి ఇష్టపడరండి వీళ్ళు. కారణం ఏంటో తెలిసి, వీళ్ళు దేవుని శక్తి లేదు. ఏమి లేదు? దేవుని శక్తి లేదు. నోటితో బూతులు మాట్లాడేస్తారు, ఇదే నోటితో స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటారు. అపవిత్రులు. పవిత్రంగా అమ్మో ఈ నోటితో నేను దేవుని స్తుతిస్తున్నానే, ఈ నోటితో నేను ఇలాంటి మాట్లాడకూడదే అనే జ్ఞానం లేని మనుషులు. కారణం ఏంటంటే వారిలో ఏం లేదు? శక్తి లేదు. హల్లెలూయా. ఏం లేదండి? శక్తి లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ సంఘంలో ఉంటే దేవుడు సంఘాన్ని ప్రేమిస్తాడా, ద్వేషిస్తాడా? మీరు చెప్పిన మాట వినలేని వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారనుకో, అలా మీరు ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? మీ ఆయన మీ చెప్పిన మాట వింటలేదు అనుకో, మీ పిల్లలు మీ చెప్పిన మాట వింటలేదు అనుకో, మీ ఆవిడ మీ చెప్పిన మాట వింటారు, మీ అమ్మ మీ నాన్న మీ చెప్పిన మాట వింటలేదు అనుకో, మీరు ద్వేషిస్తారా? అబ్బా మా అమ్మ నేను చెప్పిన వెందో చాలా మంచి అమ్మ, మా ఆయన ఎన్ని చెప్పు, నేను ఎన్ని చెప్పినా సరే అతనికి నచ్చినట్టే చేసుకోండి, మంచి ఆయన అంటావా నువ్వు? కట్టుకోక ఎలాంటి వాడు కట్టుకున్నాడు? పనికిమాలినోడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, వీడి వల్ల సుఖం లేదు నాకు. ఏది చెప్పినా వినడు, ఎడ్డమంటే తెడ్డు అంటాడు, ముందంటే శివరు అంటాడు, వెనకంటే ముందు అంటాడు. ఛే అంటావా? నీకేమో ఇంట్లో అందరూ నీ చెప్పిన మాట వినేవాళ్ళు ఉండాలా, నువ్వు మాత్రం సంఘంలో దేవుడు చెప్పిన మాట వినవు. మళ్ళీ నువ్వేం కావాలా? దేవుడి శక్తి. ఏ శక్తి? దేవుడి శక్తి. వస్తుందా దేవుడి శక్తి? చిల్లి సంచిలో నీళ్ళు పెట్టుకోగలమంటే అవుతుందా? అవ్వదు. హల్లెలూయా. కాబట్టి అపవిత్రంగా మనం ఉండడానికి వీల్లేదు. ఇంకా అంటాడు కదా, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఏమండి ఇంకా ఎలాంటి వాళ్ళటండి? సజ్జన ద్వేషులు అంటే ఎవరైనా మంచిగా ఉంటే చూడలేరు వీళ్ళు. మంచిగా ఉండకూడదు వీళ్ళకి. ప్రార్థనకి వెళ్ళిపోతావు, ప్రార్థనకి అమ్మా గొప్ప పట్టమ్మ వచ్చేసింది భక్తురాలు పైన దిగేసి వాళ్ళు భక్తి చేస్తుంటే, మందిరానికి వెళ్తుంటే దొంగతనానికి వచ్చేసిందమ్మా అన్నట్టుగా మాట్లాడితే కుదురుతుందా? అంటే సజ్జన ద్వేషులు అంటే మంచిగా ఉంటే చూడలేరు. అలాంటి మనసు నీలో ఉంటే, మీ పక్కింటి వాళ్ళు కోడి బాగా గుడ్డెట్టింది అనుకో, మీ కోడి పెట్టట్లేదు అనుకో, నీకున్న కోడి క్షేమంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, రోజు నీ కళ్ళ ముందని సంతోషించకుండా అది ఎందుకు గుడ్డెట్టింది, అది ఎందుకు ఎట్టింది, దానికేం మంచిగా రోగం వచ్చింది, దీనికేం రోగం వచ్చినది, ఇదేం మేత మేయలేదు.
సజ్జన ద్వేషులు అంటే మంచి కోడిని చూసే వారలేకపోతున్నావు, కోసుకు తినేస్తే కూర అయిపోయే కోడిని చూసే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, మనుషులు చూసి ఇంకేం ఓర్చుకుంటావు. హల్లెలూయా. సజ్జన ద్వేషులు, వీళ్ళ దేవుని శక్తి ఉందా? ఎవరండి వీళ్ళందరూ? భక్తులు. ఎవరండి? ఇలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఏమైనా భక్తులకు విజ్ఞప్తి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళకి మందిరానికి రావడానికి కూడా బతుకమే. ఎక్కడికి రావడం బతుకు? మందిరానికి రండి అంటే ఆదివారం ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఫంక్షన్లో పోతారు, సినిమాలు చూసుకొని ఉండిపోతారు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి పోతారు, పనులకు పోతారు, డబ్బుల కోసం పారిపోతుంటారు. ఇటువంటి విధంగా ఉండి ఏమనుకుంటున్నారు తెలుసా అంటే ఇళ్లలో దేవుని కంటే సుఖాన్ని ప్రేమించుకోవడానికి ఇష్టపడిపోతున్నారట. హల్లెలూయా. ఇటువంటి వారందరూ భక్తి కలిగిన వారి వలె ఉన్నారు కానీ వాళ్ళు దేవుని శక్తిలో లేరట. హల్లెలూయా. అలా ఉండకూడదు. ఇవి ఏవి కూడా మనలో ఉండకుండా మనం ఎట్లా ఉండాలండి? ఆపోజిట్గా పరుగులు తీస్తుండాలి. చచ్చిన చేప ఎటు ప్రవాహం వెళితే అటు కొట్టుకుపోతుంది. బతికిన చేప ఏం చేస్తుంది? నీటికి ఎదురు ఈదుతుందట. హల్లెలూయా. రాజమండ్రిలో ఒక సామెత ఉంది, పుస్తులమ్మైన పులస చేప పులుసు తింటారట. హల్లెలూయా. ఒకప్పుడు దాని విలువ 3,000, 1,500, 2,500 ఉండేది. ఇప్పుడు దాని విలువ 30,000 నుంచి 70,000 పలుకుతుంది. ఎంత చేప, కేజీ చేప. అలాగే కొంటారు కొంతమంది. 30,000 నుంచి 70,000 వరకు పాట వెళ్ళిపోతే 1,00,000 అట్టుకొని వస్తారు ఆ చేపను కొనడానికి. 1,00,000 అట్టుకొని వచ్చి 30,000, 31, 33, 33, 33, 35, 35, 70 అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం సంతోషపడతారో తెలుసా? 1,00,000 తీసుకొచ్చి 70,000 కొన్నావరా అని బాధపడరు. అమ్మయ్య ఇంకా 30,000 మిగిలింది రోయ్. హల్లెలూయా. ఎంత మిగిలింది? 30,000 మిగిలింది. 1,00,000 రూపాయలకు కూడా కొనేయాలంటే నేను రెడీ అయిపోయి వచ్చానని చెప్పి ఆ చేప కోసం పరుగులు తీస్తారు. కారణం ఏంటంటే అది సముద్రంలో ఇలసగా పుట్టి తొలకరి వర్షపు జల్లుల్లో అది గోదావరి నదిలోనికి జంపు చేసి ఆ సముద్రం నుంచి తప్పించుకొని ఆ ఉప్పు నీటిలో నుంచి బయటకు వచ్చి ఈ తీయటి గోదావరి నీటిలోనికి వచ్చి ప్రవాహానికి ఎదురు ఈదుతూ గోదావరి నీళ్ళల్లో ఆ సముద్రంలోకి కలిసిపోతున్న సందర్భంలో ప్రవాహం విపరీతమైన వరవడి ఉన్నప్పటికీ దాన్ని తట్టుకొని 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 అలిసిపోక ముందుకి సాగుతూ అది గోదావరిలోకి రావడం వల్ల దాని విలువ పెరిగింది. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలు చచ్చిన చేపలు కాదు, బ్రతికిన వారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారై ఉంటారు. భక్తి చేసే వాళ్ళందరూ ఎలా ఉండాలటండి? ఇటువంటి వారికి విముఖుడివై ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా స్వార్థపు మాటలు మాట్లాడి నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? ఎవరైనా బూతులు నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? ఎవరైనా తల్లిదండ్రులు నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? ఎవరైనా దేవుని పనిని పక్కన పెట్టేసి లోకానికి పరుగులు తీస్తూ నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు కదా అని ఎవరు చెప్తున్నారు? ఈరోజు మనం వెళ్ళి లోకానికి చెప్పాల్సింది బదులు లోకం వచ్చి మనకు చెప్తుంది. కారణం ఏంటి? మనం భక్తిలో నటిస్తున్నాం కానీ శక్తి లేదు. లోకం వచ్చి ఏం చెప్తుంది ఈరోజు? యేసయ్యని నమ్ముకున్నావు కదా, నువ్వు ఇలా బతకచ్చా, ఇలా మాట్లాడచ్చా, ఇట్లా సినిమాకి రావచ్చా, ఇలా బార్ షాప్లో దూరచ్చా, ఇలా బూతులు మాట్లాడచ్చా, ఇలా అబద్ధాలు చెప్పచ్చా, ఇలా దుర్మార్గ పనులు చెయ్యొచ్చా
అని ఎవరెవరు చెప్తున్నారు? వాక్యము తెలుసు నీకు, వాక్యమే తెలియని వాడు వచ్చి చెప్తున్నాడు. ఎంత సిగ్గుచేటు! తప్పంటారా రైట్ అంటారా? రైట్ అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడి సంఘానికి రాడు, ఆడికి వాక్యమే తెలియదు, ఓ పాట తెలియదు, మందిరం అడ్రస్సే తెలియదు. కానీ వాడేమంటున్నాడు? వాడికి ఎన్ని తెలియపోయినాయి, వాడికి ఏం తెలుసు? యేసయ్య యొక్క శక్తి తెలుసు వాడికి. దేవునికి స్తోత్రం. కానీ నీకేం తెలియదు? సంఘం యొక్క అడ్రస్ తెలుసు, సేవకుడి యొక్క అడ్రస్ తెలుసు, సంఘంలో ఎవరు వస్తారో తెలుసు, సంఘంలో ఎక్కడ ఉండాలో తెలుసు, అన్నీ తెలిసి నీకు యేసయ్య శక్తి తెలియదు. ఏమీ తెలియకుండా వాడికి యేసయ్య శక్తి తెలిసిపోయింది. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కాబట్టి ఇలా ఉండడానికి వీల్లేదు అని దేవుని బిడలమైనటువంటి మనకి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏం చెప్పాలి తెలుసా? ఏమండి, నేను మారు మనసు పొందాను, మీరు బూతులు దయచేసి నా దగ్గర ఆడకండి, ఏమనుకోకండి. నేను యేసయ్యను నమ్ముకున్నాను, మీరు అబద్ధం చెప్పాలనుకున్న నా దగ్గర చెప్పకండి, నిజమే చెప్పండి, బూతులు మాట్లాడకండి, దుర్మార్గ పనులు నా కళ్ళెదురు చేయకండి. ఒకప్పుడు నీకన్నా బాగా చేశాను, నేను నీకన్నా ఎక్కువ ఆడాను, నీకన్నా ఎక్కువగా నేను ప్రవర్తించాను. కానీ నేను కాదు మారింది, నా యేసయ్య నన్ను మార్చాడు. నేను ఇలాంటి పనులు చేయాలనుకోవట్లేదు, నన్ను వదిలిపెట్టేయండి అని నువ్వు చెబితే వాడికి నీ యొక్క దేవుని శక్తి అర్థమవుతుంది ఆ దినమున. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏలియా ఒక్కడే. బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. ఏమన్నాడు? నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు ఆకాశం నుంచి అగ్ని దించి ఇక్కడ దహిస్తాడు అని ఏం చేశాడు? సవాలు విసిరాడు. నువ్వు చెప్పగలుగుతున్నావు అట్లాంటి సవాలు? అలా మాట్లాడితే లేండి, మనకెందుకులేండి అంటే నువ్వు సచ్చిన చేపవే. అలా ఒప్పుకోనంటే నువ్వు బతికిన చేపతో సమానం. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పాస్టర్ గారు ఏమనుకుంటారో, వెళ్ళిపో ప్రార్థనకి, ఈవేళ మీటింగ్ కదా, వెళ్ళిపో, కనబడు, ఇవాళ భోజనం ఉంది కదా, అది తినేసి వచ్చే, లేకపోతే ఈవేళ పాట పాడే అవకాశం ఇస్తారేమో, పాడేసి వచ్చే, పరిచయం చేసే అవకాశం చేసేసి వచ్చే. ఇవన్నీ చేయిస్తున్నాడు, కానీ దేవుని శక్తి మాత్రం నీలో కనపడకుండా వాడు దాచేస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. అలా ఉండకూడదు. ఇటువంటి వారు ఎవరైనా సంఘములో ఉంటే వారికి నువ్వు చెప్పాలి, అప్పుడే నీలో దేవుని శక్తి పనిచేస్తున్నట్టు. లేకపోతే సేవకుడుగా నేనున్నా, విశ్వాసిగా నువ్వున్నా, మనం ఎంత పని చేసుకున్నామన్నా అది గుడ్డు సున్నా. హల్లెలూయా, హల్లెలూయా. బండ మీద ఎన్ని విత్తనాలు చల్లినా ఉపయోగం ఉందండి? కొండ మీద బండ మీద విత్తనాలు చల్లితే ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. నాపరాయి మీద విత్తనాలు ఎన్ని చల్లినా ఉపయోగం ఉందా? గచ్చుల మీద విత్తనాలు చల్లితే ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అలాగే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి ఇలాంటి మనుషులకు నువ్వు దూరంగా ఉంటే నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు చేసే ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. నువ్వు పాడే పాటకి దేవుడు నిన్ను మెచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే పరిచర్యని నీ చేతుల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఆరోగ్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీలో దేవుని శక్తి దినదినము పెరుగుతున్న కొలది నువ్వు దేనికి దగ్గర అవుతావో తెలుసా అంటే, ఇదిగో గమనించు, పరిశుద్ధతకి దగ్గర అయిపోతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు కదా, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి జీవించేటువంటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుండడం చూసి ఏమవుతారో తెలుసా? అన్యజనులు నిన్ను చూసి నోటి మీద కాదు ముక్కును వేలేసుకుంటారు నీ ప్రవర్తన చూసి. హల్లెలూయా. బ్రతికితే వాళ్ళలా బ్రతకాలండి. ఒక్కరోజు బతికిన అలా బ్రతకాలండి. సజీవులుగా బ్రతకాలండి, పరువుగా బ్రతకాలండి, గౌరవంగా బ్రతకాలండి.
శబాష్ అన్నట్టుగా బ్రతకాలండి అని నిన్ను చూసి నేర్చుకుంటారు నీ యేసయ్య వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తితో నువ్వు భక్తి చేస్తున్నావు. ఇక 2-3 వచనాలు మనం చూస్తే గమనించండి. శక్తి కొలది భక్తి చేయాలి. అలాగే అపవాదిని ఎదిరించే శక్తి మనకి రావాలి. ప్రేమించే విషయంలో శక్తి రావాలి. స్వస్థపరచడంలో శక్తి రావాలి. వాక్యం విషయంలో శక్తి రావాలి. 6 విషయాలు ఒక్కొక్క మాటలో నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ భక్తిలోనే దాచి ఉంచాడు కాబట్టి దేవుడు. ఈ ఒక్కొక్క మాటలో నేను చెప్పాల్సిన మాటలు ఏంటంటే, యేసయ్య దగ్గరికి అత్తరు సీసా పట్టుకొని వచ్చినటువంటి స్త్రీ ఏం చేసింది? పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆయన పాదాల మీద తల వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆమెకు ఏముందా అని ఆలోచన చేసుకుంటే ఆమె దగ్గర ఉన్న అత్తరు బుడ్డిని పట్టుకొచ్చి యేసయ్య దగ్గర ఆయనకి తన శక్తి కొలది చేసిందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలైన వారు దేన్ని దాచుకోకూడదో తెలుసా? నీలో ఉన్న శారీరక శక్తిని దాచుకోకూడదు. అలిసిపోవాలి దేవుడి పరిచర్యలు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఏమైపోవాలి? అలిసిపోయినాడు. చూడండి ఏమంటాడు? అమ్మా దాహం వేస్తుంది, మంచినీళ్ళు అమ్మా అనేటంతగా. పొలం పనులు ఊడుపులకి వెళ్ళినప్పుడు చూడండి ఏం చేస్తాం? ఎక్కువ బూ తింటామా? ఎక్కువ నీళ్ళు తాగుతామా? పంట కాలువలు తవ్వడానికి వెళ్ళినప్పుడు, చెరుకు కట్లు కట్టడానికి వెళ్ళినప్పుడు, చెరువు పని చేయడానికి వెళ్ళినప్పుడు బూ పెట్టండి తింటాం అంటామా? నీళ్ళు తిండి, నీళ్ళు తిండి, నీళ్ళు తిండి అంటామా? చెప్పండి, చెప్పు బాబు, ఏమడుగుతావు? నీళ్ళు అడుగుతావు కదా. అలాగే దేవుని పని చేసే విషయంలో ఎందుకు నీళ్ళు అడగాలి నువ్వు? అలిసిపోవట్లేదు ఎవరు కూడా. ఆ ఫ్యాన్లు, ఇంకొన్ని చర్చలు అయితే ఏసీలు మిగతా టైంలో ఉండవు. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? నువ్వు అలిసిపోవట్లేదు దేవుడి సేవలో, చెమటలా కాచట్లేదు దేవుడి సేవలో, కచ్చిపు తడిసిపోవట్లేదు దేవుడి సేవలో. చెరువు పనికి వెళ్ళినప్పుడు నీ ఒంటి మీద ఉన్నటువంటి చొక్కా ముక్క ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? పిండితే గ్లాసు నీళ్ళు వస్తాయి నీ చెమట. సేవలో నీకు అంత చెమట వస్తుందా? అమ్మ రాదే బాబు. మోహన్ బాబు ఫ్యాన్ తిరగలేదు, ఫ్యాన్ తిరిగితే బాగుంది, కరెంట్ అనవసరం పోయింది. అలిసిపోవా దేవుడి కోసం? అలిసిపోవాలి. ఏం చేయాలి? అలిసిపోవాలి. పరిచర్య చేస్తూ అలిసిపోవాలి మనందరం. అలా అలిసిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అయ్యో నా బిడ్డలు అలిసిపోతున్నారు, ఎవరి కోసం? నా కోసం అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు దేవుడి మందిరంలో నువ్వు అలిసిపోతుంటే నీ ఇంట్లో దేవుడు నిన్ను ఏసీ గదుల్లో కూర్చోబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ కష్టపడుతున్నావు? ఒళ్ళు కందకుండా. ఇక తమ్ముడు ఇక్కడ చక్కగా మీకు ఆటో పెట్టాడు. ఆటో పెట్టాను ఆయన, నేను చూస్తుంటాను. అన్నీ చదువుపోయాలరా బాబు అని. ఆటో ఉంటేనే ప్రార్థనకు వస్తున్నారా? ఆటో లేకుండా వస్తున్నారా మీరు? అమ్మ మంచిది, చెప్పేసింది నిజం. ఎవరు చెప్పారన్నమాట? ఆటో ఉంటే వచ్చేవాళ్ళు శక్తి లేనివారు, దేవుని శక్తి లేనివారు. ఆటో లేకపోయినా వచ్చేవాళ్ళే దేవుని శక్తి పరులు. హల్లెలూయా. అయితే ఆటో వద్దా? ఉన్నప్పుడు వాడుకో, లేనప్పుడు దేవుని కొరకు నేను పరుగులు తెస్తానని ముందుకు రావాలా. హల్లెలూయా. ఆటో లేదా అనకూడదు. బాబు ఆటో ఉందా? గంట ముందు ఉంటాం. ఆటో లేదా? అరగంట తర్వాత ఉంటాం. ఖచ్చితంగా ఉండి తీరుతాం. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను నమ్మి అక్కడ నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పాట పాడబోతుంటే, నువ్వు ప్రార్థన చేయబోతుంటే, నువ్వు పరిచర్య చేయబోతుంటే, నువ్వు అలిసిపోతుంటే ఎవడో రక్షణలోనికి రాబోతున్నాడు. వాళ్ళ కొరకు దేవుడు నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలిసిపోవడంలో ఇప్పుడు సంతోషం ఉందా, దుఃఖం ఉందా? సంతోషమే. హల్లెలూయా. అంతే, అలిసిపోవాలి. అందుకని భక్తుడు పాట పాడాడు కదా సాయిలన్న గారు, తుప్పు పట్టి పోవుట కంటే, తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్య నీ సేవలో, కరిగిపోతా యేసయ్య నీ సేవలో. హల్లెలూయా.
కొడవలి కొత్తది కొని, గొడ్డలి కొత్తది కొని, కత్తి కొత్తది కొని పక్కన ఎడితే తుప్పు పట్టిపోవడం వల్ల ఉపయోగం ఏమనుందా? అది వాడుతూ ఉన్నప్పుడు అరిగిపోవడం వల్ల ఇంకేమైంది? గొప్ప ఆశీర్వాదం ఉంది. అలాగే మనం కూడా ఎలా ఉండాలి? దేవుని పరిచర్యలో అలిసిపోతూ దేవుని పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనకాపల్లిలో తమ్ముడు పవన్ అని ఓ తమ్ముడు ఉన్నాడు. డాబా మీద నుంచి కిందకి దిగడానికి భయపడిపోతున్నాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగం లేదని అందరూ అడుగుతున్నారని. ఎంఎస్సి చదివాడు. చిన్న చదువు కాదు. ప్రొఫెసర్ లాగా లెక్చరర్గా వెళ్ళేదని కాలేజీలో టీచింగ్ చేయగలిగినంత చదువు చదివేశాడు. కానీ జాబ్ లేదు. కిందకి డాబా మీద నుంచి కిందకి దిగుదామంటే భయపడిపోతున్నాడు. పర్లేదా? ఒక్క 10 నిమిషాలు నాకు లేటుగా ఇచ్చాడు. 12కి ఇస్తానని చెప్పి 12కి 12:15కి ఇచ్చాడు. డాబా మీద కిందకి దిగట్లేదు. ఓ రోజు నేను గృహదర్శనానికి వెళ్ళాను. తమ్ముడు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు నాన్న అంటే ఏడుస్తున్నాడు. ఏ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అని అడిగితే, అన్నయ్య బాధ చెప్పుకోవాలనుకుంటున్నాను మీతో అన్నాడు. చెప్పరా నాన్న? పర్వాలేదు చెప్పు. నేను అందరితో అలాగే ఉంటాను కదా, మీకు కూడా తెలుసు కదా, ప్రేమగా అలాగే ఉంటాను. చెప్పు నాన్న ఏమైందో చెప్పండి. జాబ్ లేక కిందకి వెళ్తే రోడ్డు పక్కనే కదన్న మా ఇల్లు, కిందన ఈ-కామర్స్ అని డెలివరీ బాయ్స్, ఈ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ప్రోడక్ట్లు వస్తుంటే డెలివరీలు చేస్తారు కదా, ఆ డెలివరీ బాయ్స్ ఉన్నటువంటి ఆ పక్క డాబాలోనే ఉంటున్నాడు ఈ కుర్రోడు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏం జాబ్ రాలేదా అని వాళ్ళు అడుగుతుంటే, ఆ పక్కన ఉన్న ఆంటీలు, పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు అందరూ కూడా అడుగుతుంటే, సిగ్గేస్తుందని ఆ జాబ్ లేదని అంటున్నారని భయపడి ఆగిపోతున్నాను. నాన్న పనిలోకి వెళ్ళిపోతున్నాడు, అమ్మ పనిలోకి వెళ్ళిపోతుంది. చదువు లేని వాళ్ళేమో ఇంట్లో లేకుండా పని చేసుకుంటుంటే, చదువుకున్న వాడిని ఖాళీగా ఉండిపోతున్నానని, మెతుకు తినాలని భయపడుతున్నానని అన్నాడు. సరే తమ్ముడు, ఓ పని చేస్తావా? చెప్పని, నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు, నేను చెప్పింది చేస్తావా? చెప్పండి నేను చేస్తాను. వచ్చి దేవుడు టాయిలెట్స్ కడుగుతావా నువ్వు? మందిరంలో దేవుని సేవకులు సేవ జరుగుతున్నటువంటి టాయిలెట్స్ ఉన్నాయే, వాష్రూమ్స్ ఉన్నాయే, కడుగుతావా నువ్వు? మందిరం ఊడుస్తావా నువ్వు? శుభ్రం చేస్తావా? కడుగుతావా టాయిలెట్స్? చెప్పులు అందరూ ప్రార్థనకు వస్తారు కదా, చెప్పులు చక్కగా లైన్లో పెడతావా? అదేంటని నేనేం మాట్లాడుతున్నాను, మీరేం చెప్తున్నారని అన్నాడు. నువ్వు దేవుడికి సేవ చెయ్యి, తగ్గించుకొని దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆ మాట విన్నాడు అంతే. మరుసటి వారం వచ్చాడు. మేము లెక్క ముందు వచ్చాడు. ఏంటమ్ముడు ఇలా వచ్చావు అంటే, మీరు చెప్పారు కదన్యా, అందుకే పరిచయం చేయడానికి వచ్చానన్యా. వదినమ్మా, చీపురు ఎక్కడుంది? హార్పిక్ ఎక్కడుంది? సర్ఫ్ ఎక్కడుంది? ఏంటి నన్ను ఈ అడుగుతున్నావు ఏంటి? అన్నయ్య నాకు ఒక పని చెప్పారు వదినమ్మా, ఆ పని చేద్దామని వచ్చాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 9 నెలలు చేసేసరికి దేవుడు పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగములోకి ఇలా వెళ్ళిన వెంటనే మేనమామ బండి కొని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది.